తెలంగాణ హిందీ ప్రచార సభ పరిరక్షణకు కృషి చేస్తానని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారని తెలంగాణ హిందీ ప్రచార సభ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ హిందీ ప్రచార సభ ప్రతినిధులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా గుర్తింపు లేని ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కొనసాగుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం హిందీ ప్రచార సభ మొత్తాన్ని స్వాధీనం చేసుకోవాలని హైదరాబాద్ కలెక్టర్కు 333 జడ్జిమెంట్ ఇవ్వడం జరిగిందని తెలంగాణ హిందీ ప్రచార సభ ప్రతినిధులు మంత్రి దృష్టికి తీసుకెళ్తూ పలు అంశాలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ హిందీ ప్రచార సభ పరిరక్షణకు కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు సభ ప్రతినిధులు తెలియజేశారు. అనంతరం తెలంగాణ హిందీ ప్రచార సభ నూతన సంవత్సరం 2025 డైరీని సభ ప్రతినిధులు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, చీకోటి ప్రవీణ్లతో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆవిష్కరించారు. పట్టుకోండి సార్. సార్ పట్టుకోండి.